హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. నేటి నుంచి రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు శ్రీకారం చుట్టింది సీఎం జగన్ సర్కార్. ఇందులో భాగంగా గతేడాది నవంబర్ డిసెంబర్ నెలల్లో మొదటి విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం రెండో దశను ఈ రోజు నుండి నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమయ్యింది. 6 నెలల పాటు నిర్వహించే రెండో దశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి దశలో నిర్వహించిన కార్యక్రమంలో 12,423 ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవలను అందించారు. 3 దశల్లో కార్యక్రమం. తొలి దశ కార్యక్రమంలో నిర్వహించిన 12,423 ఆరోగ్య శిబిరాలలో 60,27,843 మంది ప్రజలు ఓపీ సేవలు అందుకోగా 1,64,982 మంది పేషెంట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు తరలించి ఉచిత వైద్య చికిత్సను అందించారు. దీంతో పాటు ఈ ప్రక్రియనంతా యాప్ ద్వారా పరిశీలించి పేషెంట్ల రవాణా ఇతర ఖర్చుల నిమిత్తం ₹500 వైద్య ఆరోగ్య శాఖ అందజేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష తొలిదశ కార్యక్రమం పూర్తి విజయవంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాల ప్రాంతాలలో విస్తరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయం పరిధిలో రెండో దశ కార్యక్రమాన్ని 6 నెలల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రెండో దశ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లలో ఉన్న దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవానంతర శిశు సంరక్షణ సేవలు, అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవల్ని అందించనున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.